వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు గారికి స్థానిక క్రీడాకారులు వినతి పత్రం అందజేశారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫుట్బాల్ గ్రౌండ్ ను గత వైసీపీ నాయకులు అక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం రావడంతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో క్రీడాకారులు ఆ స్థలాన్ని పరీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫుట్బాల్ మైదానాన్ని రక్షించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని జనసేన ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా అలాంటిది ఎన్నో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బట్టి గ్రౌండ్గా ఉండేది ఈరోజు అమ్మకం అయిందనేసి వీళ్ళందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అంటే ఇంతవరకు తెలీదు, ఎవరో కొలతలేసి ఇది అమ్మేశారని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇది మట్టుగా చాలా ఘోరం. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో కోట్లు సంపాదించుకున్న నాయకులు ఉన్నారు. అవన్నీ చాలట్టు ఈరోజు ఏదైతే అభివృద్ధి చెందుతుందో యువత గంజాయికి అలవాటు పడిపోయి ఏ పని. కూర్మ జయంతి సందర్భంగా ఆలూరు తాలూకాకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు బి వీరభద్రగౌడ్ ఆస్పరి మండలం హలిగిరి గ్రామంలోని శ్రీ కూర్మ నారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడికి విచ్చేసిన జగద్గురువులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. స్వామివారి భక్తులు, గ్రామ ప్రజలు, రైతులు వినతుల నేపథ్యంలో ఆలయానికి రాకపోకలు అనుకూలంగా రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నా యొక్క వేడుకను వీరభద్ర గౌడు గారి నోటి ద్వారా స్వామివారి వాకులు పలికించి రోడ్డు వేయిస్తామని చెప్పేసి వారి యొక్క నోటి ద్వారా చెప్పడం నాకు ఎంతో ఆనందం. అంతేకాకుండా వారికి, వారి కుటుంబానికి కూర్మనాథుని యొక్క అనుగ్రహం, మరి గురువుల యొక్క పూజశ్రీ గురువుల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి సెలవు తీసుకున్నాం. చేసి ఆ ఉపదేశమైనటువంటి మంత్రము సంపూర్ణంగా సిద్ధి చెందాలంటే గ్రహణ సమయం అంతా కూడా ఆ మంత్ర పట్టణం నిర్వహించబడుతుంది అనమాట. అంటే స్వామీజీలంతా చెప్తున్నారు, మిగతా రోజుల్లో చేసేటువంటి మంత్ర పట్టణం గ్రహణ సమయంలో చేస్తే కోటి ఫలం వస్తుందని చెప్పేసి చెప్పడంతో వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ఈ క్షేత్రంలో 2014 నుండి వైకుంఠ ఏకాదశి, జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి ఈ రోజు నేను వస్తుంటే నాకే వండర్ అనిపించింది. మళ్ళీ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా చెప్పారు, ప్రతి శనివారం కూడా గిరి ప్రదక్షిణ ఉంటుంది. చాలా మంది వస్తున్నారు. బోర్ వేయాలన్నా ఇక్కడ వచ్చి అడుగుతారు, పెళ్లి చేయాలన్నా ఇక్కడ వచ్చి. మరి ఇంత పవిత్రమైన క్షేత్రం నా నియోజకవర్గంలో ఉండడం కూడా ఒక సంతోషమైన విషయం. ఇలాంటి క్షేత్రాన్ని నేను ఒక వీరశైవ లింగాయత వీరభద్రగౌడు ఇలాంటి క్షేత్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని. ఆత్మకూరు పట్టణంలో బ్రిటిష్ కాలం నాటి ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేతకు అనుమతి కోరుతూ అధికారులు నివేదిక పంపారు. ప్రభుత్వం 1.68 లక్షలు కేటాయించగా భవనంలో ఉన్న రంగున్ టీ కలపను 1.98 లక్షల విలువగా అంచనా వేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆదివారం సెలవు దినంలో అధికారుల పర్యవేక్షణ లేకుండా అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు భవనాన్ని కూల్చివేసి విలువైన కలపను దోచుకుపోయారు. ఇది వేలం ప్రకటన ద్వారా విక్రయించాల్సిన కలపాన్ని తెలియజేస్తూ ఎలాంటి ప్రక్రియ లేకుండా దోచుకెళ్లడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో స్పందించిన నేతలు కొంత కలపను తిరిగి కార్యాలయానికి తరలించినా ఇప్పటికే చాలా భాగం మాయమైపోయింది. ఇటువంటి అక్రమాలకు చెక్ వేసేందుకు మంత్రి ఆనం లక్ష్మీనారాయణ చొరవ తీసుకుని గట్టి చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులను డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని పూర్వపు బ్రిటిష్ కాలం నాటి ఎంపీడీఓ కార్యాలయాన్ని శిథిలావస్థకు చేరిందని అధికారులు దాన్ని కూల్చివేసినారు. కూల్చివేసిన దానికి పర్మిషన్ తీసుకున్నారు. కానీ కూల్చివేసిన దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఆదివారం రోజు, ప్రభుత్వ సెలవు దినమైన ఆదివారం రోజు అధికారుల పర్యవేక్షణ లేకుండా అధికార పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఈ కార్యాలయాన్ని కూల్చివేసి కార్యాలయంలోని విలువైన బ్రిటిష్ కాలం నాటి కలపను సుదూర ప్రాంతాలకు తరలించినారు. ఈ కలప ఆ కార్యాలయ పరిధిలోనే అధికారుల కనుసన్నల్లోనే ఉండవలసిన కలపని సుదూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆత్మకూరు నియోజకవర్గ అధికారులను చర్చిస్తున్నాము. ఇది ప్రజలలో ఈ రోజు విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు కారణమైనటువంటి అధికార పార్టీ నాయకుల పైన
తగినటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఇటువంటిమైన హేయమైన చర్యలను ఖండించి ప్రభుత్వ సంపదను కాపాడి ప్రభుత్వానికి తగు న్యాయం చేయవలసింది, ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూర్చవలసిందిగా అధికారులకు ఇటువంటి దురాలోచనలు, దురాక్రమణలు ఈ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. వీటన్నిటిని దయచేసి మన మంత్రివర్యులు ఆనం రామానాయుడు గారు వీరి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ 3 నెలల ముందు మన నారపేట సైజ్ లో జామాయిలు దగ్గర 1.5-2 కోట్ల రూపాయల జామాయిలు కొట్టేసేసి రాత్రులు అమ్మేసిన విషయం తెలిసిందే. కనీసం అది తెలిసి జరిగిందో మన గౌరవ మంత్రివర్యులకి మనకు తెలియదు. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళ కింద పనిచేసే నాయకులకి ఇలాంటి విషయాలు తప్పు అని గట్టిగా ఆ రోజు ఆయన హెచ్చరించి ఉంటే ఈ రోజు ఇంత ధైర్యంగా మళ్ళీ ఇది వాళ్ళు రిపీట్ చేయగలుగుతున్నారు అని నేను అనుకోవట్లేదు. ఆదివారం రోజు ఓకే డెమాలిష్ కి ప్రాసెస్ ప్రకారం పోతే డెమాలిషన్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు, అది వాస్తవం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు తన చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం రైతులు తమ పంటలకు సులభంగా పిచికారీ చేసుకునేందుకు అవసరమైన కిసాన్ డ్రోన్లను కూడా సబ్సిడీపై పంపిణీ చేశారు. అది చేయడం వల్ల ఏమైందంటే రైతుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. కొద్దిగా మనకి ఏవైతే క్వాలిటీ విత్తనాలు ఏవైతే ఉంటాయో క్వాలిటీ విత్తనాలు మెయిన్గా మనకి ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. విత్తనాల తరఫున ఏం జరిగిందంటే నకిలీ విత్తనాలు ఒకసారి పంపిణీ చేస్తాం. వరి సంబంధించి ఏమైందంటే అవి అమలు వచ్చేసరికి దాంతో రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడారు. వాళ్ళు తర్వాత వరి చేసుకున్నప్పటికీ కరెక్ట్గా గత ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో సుమారు 1650 కోట్ల రూపాయలని బకాయి పెట్టి రైతులకి అన్యాయం చేసింది. 6 నెలలు పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు పండించిన పంట అప్పు చేసుకుని పండిస్తూ ఉంటారు. చాలా మంది చేత అప్పు చేసుకుని వాళ్ళు పండించిన పంటకి డబ్బులు ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన 1650 కోట్ల రూపాయలు రైతన్నలకి మనం ఇచ్చి రైతు వెనుకట్టు ఉన్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో ఒక చిత్తబుద్ధిని మీరందరూ ప్రధానికానికి తెలుగులోకి అవసరంగా కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు వరి పంటే కాకుండా ఇంకా ఆధునిక పంట తీసుకొచ్చి ఏ రకంగా నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఇంట్లో రైతులు ప్రకటించడమే కాకుండా ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా రైతులకి సంవత్సరంలో ఏర్పాటు చేయాలి, రైతులకు అందుబాటులోకి విత్తనాలు రావాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమం పెట్టిన తర్వాత రైతు జన్మభూమి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ తెలుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ దిశగా సాగుతున్న అమృతకాలంలో 11 సంవత్సరాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి చిహ్నంగా తిరుపతి జిల్లా స్థాయి కార్యశాల శ్రీకాళహస్తి పట్టణంలోని మధు ఆడిటోరియంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడారు.
ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన అవకాశాన్ని కల్పించారు. స్వామివారి దర్శనానంతరం ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడారు. कैलासवासी भगवान कालहस्तीश्वर शिव भाग्यवते भक्ताया लक्ष्मी कटाक्षं प्राप्तुं तथा मुद्रानन्दे शतवान् कैलासवासी भगवान దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శనేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యావచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. పూజారులు కలశాలకు పుష్పాలతో పూజలు చేసి అనంతరం శనేశ్వర స్వామి పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని చక్కగా పూలమాలలతో అలంకరించి విశేష పూజలు జరిపారు. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శనేశ్వరుని దర్శించుకుని కృతార్థులయ్యారు. దేహ ఆరోగ్య మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా ఈజీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫిష్ పాండ్ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో పాల్గొన్న ఉపాధి కూలీలతో మాట్లాడి మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాల అమలుపై సమాచారం తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఒకవేళ వాళ్ళే కూడా అప్లికేషన్ తీసుకున్నారు కొంచెం జాబ్ పనులు రైతు భరోసా పడ్డాయా? మెదక్ జిల్లా ప్రజలకు అందరు కూడా నమస్కారం. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ మధూర్ విలేజ్ శంకరంపేట ఆర్ మండల్లో చూడడానికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే ఇంకా కొద్దిగా మనకు వరి ఇంకా స్టార్ట్ కావడానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి మరి జిల్లాలో ఉన్న అందరికీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్కి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్లో పార్టిసిపేట్ చేయాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా కూడా మనది ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో సో అది ఇంకా కూడా మనం పెంచినట్టయితే ఎంత మనకి లేబర్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ కూడా మనకు జనరేట్ అవుతుంది. సో ఎంత మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అయితే మనకి ఊళ్ళలో సీసీ రోడ్లు కానివ్వండి, సీసీ డ్రైన్లు కానివ్వండి, అదర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలలో అందరూ కూడా ఎవరెవరైతే ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో సో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్కి రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఫిష్ పాండ్స్ చాలా మంచిగా పెద్ద ఎత్తున ఇక్కడ ఫిష్ పాండ్స్ కట్టడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా వాటర్ కన్జర్వేషన్ అవ్వడమే కాకుండా సో ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీ మెంబర్స్కి అందరు కూడా వాళ్ళకి ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఫిట్స్ కూడా ఫిషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఇన్కమ్ కూడా వాళ్ళకి పెరగడం జరుగుతుంది. అక్కడ మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, వాటర్ కన్జర్వేషన్గా కూడా యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ వేస్గా మనకి ఇక్కడ ఒక అసెట్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంది.
సో ఇటువంటి అసెట్స్ అన్నీ కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సో మండల యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా టేకప్ చేసి చాలా పెద్ద ఎత్తున మనం ఈసారి శాంక్షన్స్ ఇచ్చినాం. మరి వాటన్నిటిని కూడా తొందరగానే గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ గ్రౌండ్ చేసి మనం వాటిని అంతా కూడా యూటిలైజేషన్కి తీసుకొని రావాలంటే పెద్ద ఎత్తున వర్కర్స్ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. సో మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ని చాలా సీరియస్గా తీసుకొని యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా ఉంది. ప్రముఖ తమిళ సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేశారు. దేవస్థానం అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. శ్రీ జ్ఞాన ప్రసూరాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో ఆమెకు వేదాశీర్వచనం అందించబడింది. వాయులింగేశ్వరుని తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.